నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు। శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు। స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజన సింహ జెండా ఊపి ప్రారంభించారు। సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది। గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఈసారి దానిని పెంచే క్రమంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు। తెనాలి పట్టణంలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు। అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు। మనకి నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి। సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది। సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది। ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము। టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది। సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి। ఈ నెల 27వ తారీఖున కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది। అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటికి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం। కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం। థ్యాంక్ యూ। కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఓటరుగా గర్విస్తున్నాను, ఓటు వేడుకు సిద్ధంగా ఉన్నాను, ఓటరుగా గర్విస్తున్నాను, ఓటరుగా గర్విస్తున్నాను, ఓటు వేడుకు సిద్ధంగా ఉన్నాను, ఓటరుగా గర్విస్తున్నాను। ఇప్పుడు మనం ఓటర్స్ ప్లెడ్జ్ తీసుకోబోతున్నాం। ఎనీ ఇండ్యూస్మెంట్, నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ షూర్ చెప్పినట్లు మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఏంటంటే ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉంటుంది। The citizens of India having abiding faith in democracy hereby pledge. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో విధిగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి। అట్లాగే ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి। ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు, వారికి కూడా సహకరించండి। ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి। దయచేసి అధికారులందరికీ సహకరించండి। తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా। థ్యాంక్ యూ। నమస్కారం అండి। గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది। సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది। సో ప్రతి ఒక్కరు ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను। సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు। అదేవిధంగా ఇంకా ఈకేవైసీ చేయించుకుని రైతులు తప్పనిసరిగా పంటలతో పాటు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు। ప్రస్తుతం యూనిక్ భూ ఆధార్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది। వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ద్వారా మీరు
రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే సొంతగా భూమి కలిగి ఉన్నారో వారు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోను, మొబైల్, ఆండ్రాయిడ్ మెసేజ్లు ఇచ్చే ఫోను తీసుకెళ్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ కార్డులు తర్వాత ప్రభుత్వం వారు ఇస్తారు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఈ పంట చేసుకున్నందుకు ఏ లాభాలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఒక గుర్తింపు కార్డు లాంటిది ఇస్తే సంక్షేమ పథకాలు ఏమైనా దీని ద్వారానే వర్తిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఎక్కడైతే పొలం ఉందో అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రాల దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025పై అభిప్రాయాలను ఈ నెల 28వ తేదీలోపు తెలియచేయవలసిందిగా కోరినందున దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బార్ కౌన్సిల్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 నందు సెక్షన్ 4, 9B, 245, 24, 26, 35, 45B, 49Aలను సవరించడానికి ప్రతిపాదన తయారు చేశారని, సదరు యాక్ట్ న్యాయవాద వృత్తికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఉందన్నారు. ఈ యొక్క యాక్ట్ అమల్లోకి వస్తే న్యాయవాదులకు వారి యొక్క వృత్తిని నిర్వహించుకునేందుకు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఆకృత్యాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున అందరం కూడా న్యాయవాదులు విధులు గైర్హాజరయ్యాం. అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు 2025ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల అడ్వకేట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఇది కావాలని అడ్వకేట్స్ యొక్క హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. అడ్వకేట్స్ని వాళ్ళ యొక్క ప్రశాంతంగా చేసుకునే వృత్తికి చాలా అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. అడ్వకేట్స్ ప్రజలకి చాలా దగ్గరగా ఉండి సేవలు అందించడానికి చాలా ముందుకు వచ్చే సందర్భంలో అడ్వకేట్స్ని తొక్కేసే విధంగా, అడ్వకేట్స్కి స్వేచ్ఛ లేకుండా అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లుని రద్దు చేసి అడ్వకేట్స్కి స్వేచ్ఛ కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్, సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, పిఆర్వి సాగర్, పిల్లి సుధాకర్, చిట్యాల మైకేల్, చింకా సురేష్, చంద్ర యాదవ్, సోలా శంకర్, జన్ను శివరాం, జంపన ఆదినారాయణ, నాగల్ల హరీష్, పిన్నం అన్నారావు, ఆడక వెంకటేశ్వరరావు, అల్లా విజయకుమారి, పుణ్యవతి, అనిత మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 1961లో తయారు చేయటం జరిగింది. ఆ తర్వాత దీన్ని 2025 సంవత్సరంలో అమెండ్మెంట్ చేయటానికి కేంద్రం సంకల్పించింది. దానికి పర్యవసనంగా 45 రోజుల నుంచి ఢిల్లీలో హర్తాళులు, న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28/2/2025 వరకు టైం ఇచ్చి దీని మీద ఉన్నటువంటి అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే తెలియజేయండి, మేము బిల్లు పాస్ చేస్తామని చెప్పని అన్న తర్వాత త్రూఅవుట్ ఇండియా మొత్తం న్యాయవాదులందరూ అలర్ట్ అయ్యి ఈ బహిష్కరణ చేస్తున్నారు. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ కానివ్వండి, స్వయం ప్రతిపత్తితో న్యాయవాదులని సమన్వయం చేసుకొని వీరు సమీక్షిస్తూ ఉంటారు. న్యాయవాదులకి ఎప్పుడు కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో వర్క్ చేయటమే వాళ్ళ విధి. క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. క్లయింట్ కొరకు నిర్విరామం పనిచేస్తూనే ఉంటారు చట్టపరంగా. మరి అటువంటి న్యాయవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పనిలేని పనిగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. దాని వలన న్యాయవాదులకే కాదు సమస్త కక్షిదారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పలు విద్యా సంస్థలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ అనే నేమ్ పక్కన ఓట్ చేయాలి. అట్ ద సేమ్ వాళ్ళు ఎలా అయితే పోల్ చేయాలి ఈ విధంగా మీరు ఓట్ చేయాలి జరుగుతుంది. కానీ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళినా పట్టించుకొని చేసి జనాల్లో తప్పకుండా 8 కల్లా రండి అమ్మ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ కూడా తప్పక గెలిపించాలి. 27వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి కాలేజెస్ని, బ్యాంక్ని, స్కూల్స్ని కలిసాము. మీ అందరూ కూడా మీ అయిన అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ చిరంజీవి సూచించారు. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు, వినియోగదారులు సరైన భద్రతా ప్రమాణాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పొలాలకు నీరు పెట్టే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లకు సమీపంలో పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఈ చిరంజీవి సూచించారు. ఒక 15 రోజుల్లోనే మాకు సుండూరు మండలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏం లేదా పాపం ఆయన రైతు మోటారుకి పొలానికి నీళ్లు పెట్టుకోవడానికని ఆ మోటార్ ఆ స్విచ్లు వేస్తూ షాక్ కూడా చనిపోయాడు. అదేవిధంగా కొల్లూరు మండలంలో కూడా ఇంకొకటి, అక్కడ అంతే నీళ్లు పెట్టుకుంటూ చనిపోయారు. ఈ 2 కేసులు తీసుకుంటే మనకి వాళ్ళు అక్కడ వైర్లు కానీ, స్టార్టర్స్ కానీ, ఇంకోటి అయినా సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా వైర్లు అడ్డుకోవడం, లేకపోతే పైపులకి షాక్ కొట్టడం, ఇండక్షన్ రావడం, అసలు ఎంత అనవసరమైన ఇవన్నమాట. అది చాలా పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. అది ఇంకోటి, మొన్న తెనాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అతను పచ్చి కర్ర అన్నమాట, కడ్డీ లాంటిది, అది పట్టుకెళ్తూ ఆ భుజం మీద పెట్టుకుని ఆ కర్ర స్లిప్ అయిపోయి వైర్ల మీద పడిపోయింది. ఆ పచ్చి కర్ర అవడంతో దానికి సప్లై వచ్చేసి చనిపోయాడు. ఇలా అనవసరంగా అవగాహన లేకపోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు సంబంధించినటువంటి పొలాల్లో మోటార్లు కానీ, ఆ వైర్లు కానీ, ఆ పైపులు కానీ ఎక్కడి షార్ట్ కాకోకుండాను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏముందో రోజు వేస్తున్నాం కదా అంటుకుంటారు. పాపం ఏందో జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతాయో ప్రాణం పోయిందో తెలుస్తుంది అన్నమాట. అవి అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఈ వైర్ల కింద, లైన్ల కింద వర్కులు చేసేటప్పుడు కానీ, ఈ ట్రాక్టర్స్ కొన్ని ప్రొక్లైన్స్ ఇవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ప్రొక్లైన్స్ అవి వైర్ల కింద నుంచి వెళ్తారు, పైకి తగులుతూ ఉంటాయి, రకరకాలుగా జరుగుతాయి యాక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా గమనించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు లేకోకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పట్టణ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ముత్యంశెట్టిపాలెం, వైకుంఠపురం వంతెన వద్ద గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 కేజీల 50 గ్రాముల గంజాయి, 4,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు సిబ్బందిని ఆయన అభినందించారు. వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు అనేవారిని పట్టుకోవడం జరిగింది. వీరు గంజాయి తాగుతారు, వ్యాపారం కూడా చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ఒరిస్సాలోని బేజా గ్రామం వెళ్తారు. అక్కడ తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, వారికి ఫోన్ చేస్తారు ముందు, ఇట్లా మేము వస్తున్నాము, మాకు గంజాయి ఏర్పాటు చేయమని. ఆ గంజాయి తీసుకొని ఒరిస్సా వెళ్తారు. తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి వల్లభాపురం వస్తారు, కొల్లిపరమండలం వల్లభాపురం. అక్కడ ఆ తెచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్లు 5 గ్రాములు 10 గ్రాముల ప్యాకెట్ల కింద డివైడ్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో కాల్స్ ద్వారా
కన్జ్యూమర్స్ని పెట్టుకుంటారు. మామూలు ఫోన్లు ఏం చేయరు, ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు. కన్జ్యూమర్స్ని వాళ్ళకి ప్యాకెట్ 500, 700 డిమాండ్ బట్టి అమ్ముకొని దాంతో వాళ్ళు లైఫ్ని చెడు వ్యసనాలు బానిసయ్యారు. మాకు ఇందులో సమాచారం ఏంటంటే తెనాలికి చెందిన పవన్ ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రమేష్ అనేవాళ్ళు ఈ సాహిత్ రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు. అలాగే వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము, వాళ్ళు ఈరోజు వస్తున్నారు, మాకు గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము. ఈ సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు దగ్గర 4 కేజీలు సుమారు 4 కేజీలు గంజాయి రికవరీ చేశాము. వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తలో 100 గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవర్ చేసి వీళ్ళ 6గుని ఈరోజు అరెస్ట్ చేశాం. ముఖ్యంగా ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు, బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము. దాంతో వీళ్ళు 2 కేజీల వరకే బాడీలో హైడౌట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ కేసుని 1 సిఐ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు. ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొల్లిపర మండలం, తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జ్యూమర్గా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.